రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో 5వ పాత్ర అయినటువంటి రామభక్తుడు హనుమంతుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. మరి నిన్న రామలక్ష్మణుల్ని ప్రశ్నించటం వరకు మనం తెలుసుకున్నాం. అట్లాగే ఈ మాటలన్నీ విన్న తర్వాత, అంటే హనుమంతుడు వాళ్ళని ప్రశ్నించడం, రామలక్ష్మణుని ప్రశ్నించడం విన్న తర్వాత లక్ష్మణుడితో రాముడు ఏమన్నాడంటే, ఆయన వైదుష్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. హనుమంతుని యొక్క వైదుష్యాన్ని ప్రశంసిస్తూ లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ చూడు, ఈ బ్రహ్మచారి వేషంలో ఇతడు చాలా అందంగా మాట్లాడుతున్నాడు, శబ్దశాస్త్రాన్ని బాగా చదివాడు అనుకుంటాను, అధ్యయనం చేశాడు అనుకుంటాను, అందులో సందేహమేమి లేదనిపిస్తోంది. ఎంతసేపు ఇంతగా భాషించిన అతని భాషా సంభాషణలు ఎక్కడ మనకు దోషం కనపట్టం లేదు. ఇతడు బహుశా అన్ని వేదాలను అధ్యయనం చేసి ఉంటాడు, లేకుంటే ఇంత బాగా సంభాషించలేడు, కాబట్టి అధ్యయనం తప్పకుండా చేసి ఉంటాడు అని అంటూ ఇంకా ఇలా కూడా అన్నాడు అన్నమాట రాములు గారు. బుద్ధిశాలి అయినటువంటి దూత గల రాజు యొక్క కార్యాలన్నీ కూడా ఆ దూత యొక్క సంభాషణ మాత్రం చేతనే సిద్ధిస్తాయి. అంటే మంచి దుబాసి ఉంటే, మంచి రాయబారి ఉంటే దూత, ఆ రాజు యొక్క కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. కాబట్టి రాయబారులు పాత్ర అంత గొప్పదన్నమాట. ఇప్పుడు మనకి జయశంకర్ గారు ఫారిన్ మినిస్టర్, అంటే విదేశాంగ మంత్రి, అంటే ఒక విధంగా చెప్పాలంటే రాయబారి కింద లెక్కే, మన దేశానికి రాయబారి. ఆయన అద్భుతంగా తన కార్యాన్ని చక్కబెట్టుకొస్తున్నాడు. అందుకనే ఈ దఫా కూడా ఆయన్నే మళ్ళీ మోడీ గారు తీసుకున్నాడు, జయశంకర్ గారిని మళ్ళీ విదేశాంగ మంత్రి. కాబట్టి రాజు యొక్క కార్యాలన్నీ సఫలం అవ్వాలంటే దూత యొక్క చాతుర్యం చాలా అవసరం, దూత బుద్ధిశాలి అయి ఉండాలన్నమాట. ఇక రామచరిత మానసంలో ఈయన గురించి ఎలా ఉందంటే వర్ణన, విప్రవర్య, మరి ఈయన అడిగాడు కదా ప్రశ్నలు రాముల వారిని. అప్పుడు రాముల వారు తన కథ అంతా చెప్పాడు. ఇప్పుడు ఆ కథ అంతా అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ హనుమంతుని గురించే తెలుసుకుంటున్నాం కాబట్టి ఊరినే తన గురించి పూర్తిగా పరిచయం చేశాడు అని చెప్పుకుంటున్నాం అంతవరకు. మరి అప్పుడు ఈయన విప్రవర్య అంటూ సంబోధించాడు హనుమంతుడిని. మీరెవరు అని ప్రశ్నించగానే అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, అప్పుడు బాగా గుర్తించాడు రామచంద్ర ప్రభువుని. అప్పుడు వెంటనే ప్రభువుని గుర్తించిన తర్వాత చరణాలపై వాలిపోయాడు. దానితో ఆ హనుమంతుని శరీరం పులకించిపోయింది. అతని నోట మాట రాల. ఆనందం ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా నోట మాట రాదు కదా, అలాగే ఈయనకు ఆనందం ఎక్కువైంది, నోట మాట రాలేదు. అతడు నిర్నిమేష నేత్రాలతో భగవంతుని రూపమాధుర్యాన్ని చూస్తున్నాడు, విచిత్ర వేషాన్ని తిలికిస్తున్నాడు. మరి రామచంద్ర ప్రభు వేషం మరి విచిత్రంగానే ఉంది కదా, ప్రభు వేషంలాగా లేదు కదా, అప్పుడు వనవాసంలో ఉన్నాడు కదా. ఎట్టి అలౌకిక ప్రేమ ఆ హనుమంతుడిది, లోక సహజమైనటువంటిది కాదు, అలౌకికమైనటువంటిది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కంటే మించినటువంటిది అనమాట అలౌకిక ఆధ్యాత్మిక ప్రేమది. ఆపై ధైర్యం వహించి అప్పుడు భగవంతునితో రామచంద్రుని గుర్తించిన తర్వాత సాష్టాంగపడిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయనతోటి, మీరెవరు విప్రవర్య అని అడిగాడు కదా. అప్పుడు ఏమంటున్నాడంటే, మీరు అడిగేది న్యాయమే ప్రభు, నేను అడిగింది న్యాయమే ప్రభు, అంటే నేను మీరెవరు ఏంటి అని అడిగాను కదా, అది న్యాయమే. ఎందుకంటే మీరు సాధారణ మానవుని వలె నన్ను ఎత్తన అడుగుతున్నారు, మీరు పరమాత్మ, మీకు అన్నీ తెలుసు కదా, నేనంటే సామాన్యుడు కాబట్టి గుర్తులేక అడిగాను, మరి మీరెందుకు అడుగుతున్నారు అంటున్నాడు. నేను మీ మాయావశం చేత మిమ్మల్ని మర్చిపోయాను, అందువలననే సాక్షాత్తు స్వామి అయిన మిమ్మల్ని గుర్తించలేకపోయాను. పైగా నేను కాస్త మందమతిని కదా, మోహవశుడును కదా, మరి భగవంతుని ముందు మన గుణాలను పోల్చుకుంటే అన్నీ అట్లాంటివే కదా మనకి. కస్మల హృదయాన్ని కదా, జ్ఞానహీనుణ్ణి కదా. ఓ కరుణామూర్తి ప్రభు, మీరు కూడా నన్ను అట్లా మర్చిపోయారా, నేను మిమ్మల్ని మర్చిపోయినట్టుగానా? ఏ నాథా, నాలో ఎన్ని అవగుణాలున్నా కూడా మీ వంటి స్వామి సేవకుడిని మీరు మరవకూడదు కదా అన్నాడు.
అంటే మీరెవరు ఎప్పుడెవరు అని అడిగాడు కదా, అందుకన్నమాట. ఎంతటి ప్రేమ దైన్యం ఈ భావంలో వ్యక్తమైందో చూడండి. హనుమంతుడు అంత ప్రేమతోనూ దీనత్వంగాను ఆయన్ని ప్రశ్నించాడన్నమాట. తరువాత సుగ్రీవుని పరిస్థితిని ఇక వినయపూర్వకంగా వివరించాడు. సోదరులిద్దరిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. వారిని సుగ్రీవుని దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఇరుపక్షాల విషయాల్ని వినిపించాడు ఒకళ్ళకొకళ్ళకి. అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరికి మైత్రిని చేకూర్చాడు, అంటే రాములకి సుగ్రీవుడికి. ఆ తర్వాత వాళ్ళని హతమార్చారు. రామచంద్రుడు లక్ష్మణ సహితంగా ప్రవర్షణ పర్వతంపై ఉన్నాడు. వర్షాకాలం కదా, గడుపుతున్నారు అక్కడ మరి సుగ్రీవుడు ఎలా ఉన్నాడంటే రాజ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, భార్యావతులు మొత్తం లభించడంతో భోగాల్లో పడి భాగవత్ కార్యాన్ని విస్మరించాడు. మరి హనుమంతుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. రాజనీతిని అనుసరించి సుగ్రీవునికి భాగవత్ కార్యాన్ని గుర్తు చేశాడు అన్నమాట. అతని ఆదేశానుసారం అప్పుడు ఏం చేశాడు, సుగ్రీవుడు వానరులను సమావేశపరిచాడు, దేశాంతరాలకి పంపాడు. ఎత్తుకురండిరా సీతనని. ఎంతటి బుద్ధి చాతురేమో చూడండి అనేసి ఈయనది. తర్వాత ఇక సీత అన్వేషణ కోసం అన్ని దిశలకు వానరులను పంపే సమయంలో సుగ్రీవుడు హనుమంతుని పైన అచంచల విశ్వాసం ఉంచాడు. అతని దృఢ విశ్వాసం ఎలాంటిదో శ్రీరామచంద్రునికి అతని కార్య కుశలత్వం పైన నమ్మకం ఏంటిదో మనకు తెలుస్తుంది అన్నమాట. దీన్ని బట్టి అక్కడ శ్రీరాముని సమక్షంలోనే సుగ్రీవుడు హనుమంతునితో ఇలా అన్నాడు, ఓ కపిశ్రేష్ఠ, నీ గమనానికి అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు పృథివీలో అంటే భూమి మీద కానీ ఆకాశంలో అంతరిక్షంలో కానీ అలాగే ఆకాశంలో కానీ ఆకాశానికి పైగా అంతరిక్షం అంటాం, స్వర్గములో కానీ జలములో కానీ ఎక్కడా నీకు ఆటంకం లేదు. నువ్వు అన్ని చోట్లకి వెళ్ళగలవు. దేవతల, అసురుల, గంధర్వ, నాగ, నరలోకాలన్నింటి జ్ఞానమే కాకుండా అంటే వీటన్నిటి విషయం ఆయనకి తెలుసు అనమాట హనుమంతుడికి, ఈ లోకాలన్నిటి విషయం. ఇక అంతేకాకుండా సముద్రాలు, పర్వతాలతో సహా అన్నింటా నీకు జ్ఞానము చక్కగా ఉంది. ఓ మహాకవి, గతిలో, వేగంలో, తేజంలో నీవు చాలా నైపుణ్యం ఉన్నవాడివి. నీవు మహాబలశాలివై నీ తండ్రి వలె నీ తండ్రితో సమానుడు, నీవు వాయుదేవుడితో సమానుడు. ఈ భూమండలంలో నీతో సమాన తేజస్సు గల ప్రాణి మునుపు కానీ ఇప్పుడు కానీ ఎవరూ లేరు. కాబట్టి జానకీదేవి లభించినట్టు ఉపాయాన్ని నీవే ఆలోచించి చెప్పు అన్నాడు హనుమంతునితో సుగ్రీవుడు. అప్పుడు ఇంకా ఏమన్నాడంటే, హనుమంత, నీవు నీతిశాస్త్ర విశారదుడు కూడా, బల, బుద్ధి, పరాక్రమాలతో దేశ కాలాలను అనుసరించుతూ నీతితో వ్యవహరిస్తావు. ఈ గుణాలన్నీ నీకు ఉన్నాయి, ఇవన్నీ నీలో మూర్తిభవించి ఉన్నాయి అని పలికాడు సుగ్రీవుడు. ఈ పలుకులన్నీ అన్నాడు రామచంద్రుడు. అప్పుడు హనుమంతుని తిలకిస్తూ ఇక తన కార్యం సిద్ధించినట్లే భావించాడు రాముల వారు. అప్పుడు మనస్సులో అత్యంత ప్రసన్నుడయ్యాడు ఎవరో రాముల వారు. అప్పుడు తన పేరు ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమంతుని చేతిలో ఉంచాడనమాట. అంటే ఆయన సమర్థతని సుగ్రీవుడు చెబుతూ ఉంటే విని ఆ కార్యానికి సమర్థుడే, తప్పకుండా సీతను వెతికి సమాచారం తేగలడు అని ఆ ఉంగరాన్ని ఇచ్చాడు రాముల వారు హనుమంతుడికి. కపిశ్రేష్ఠ, ఈ చిహ్నం ద్వారా నీవు నా దగ్గర నుండి వచ్చిన వాడవని జానకి విశ్వసిస్తుంది. ఆపై ఆమె నిర్భయంగా నిన్ను చూచి మాట్లాడుతుంది. ఓ వీరశ్రేష్ఠ, నీ నిశ్చయ, ధైర్య, పరాక్రమాదులు సుగ్రీవుని సందేశం వలన నీ ద్వారానే ఈ కార్యం అవశ్యము సిద్ధించబడుతుందని నాకు అనిపిస్తోంది అని హనుమంతుడిని పొగిడాడు. అందు శ్రీరామచంద్రుడు తన గుర్తుగా ముద్రికనిచ్చి హనుమంతునితో ఇంకా ఇలా అంటున్నాడు, ఓ కపిశ్రేష్ఠ, నీవు
ఈ కార్యానికి సమర్థుడు నీవే. నీ పరాక్రమాన్ని అంతటినీ నేను బాగా ఎరుగుదును. వెళ్ళు, నీ మార్గం శుభప్రదమవుతుంది అన్నాడు. ఆ తరువాత అంగదుడు, జాంబవంతుడు మొదలగు వానరులతో హనుమంతుడు సీతను అన్వేషిస్తూ పురోగమించారు. సాగర తీరం చేరారు. సీత జాడ తెలియలేదు. శోకం మూర్తులయ్యారు. అలాగే ఉపవాసం చేస్తున్నారన్న ఆ ఉపవాస వ్రతంతో అక్కడే కూర్చుండిపోయారు. అప్పుడు అక్కడ వీళ్ళకి గృధ్రరాజు అయినటువంటి సంపాతి కనపడ్డాడు. ఆ సంపాతితో సంభాషణ సాగింది. ఆ సంభాషణలో సంపాతి ఏమన్నాడంటే, శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సాగరానికి అవతల లంకానగరంలో రాక్షస రాజు అయినటువంటి రావణుడు అశోకవనంలో సీతను దాచి ఉంచాడు అని చెప్పాడు. ఒక చోట చేరైన ఇటువంటి వానరులందరూ అప్పుడు అనుకుంటున్నారు, మరి సాగరాన్ని లంఘించాలి కదా, ఎలా అని ఆ విషయాన్ని చర్చిస్తున్నారు. అంగదుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నానుసారం అందరూ తమ తమ సామర్థ్యాలని వ్యక్తం చేశారన్నమాట. అంటే చెప్పారు, నేను ఎంత దూరం ఎగరగలను, నేను ఎంత దూరం వెళ్ళగలను, నేను ఎంత. మరి హనుమంతుడు మాత్రం మౌనంగానే ఉన్నాడు. అంటే ఎలాంటి అభిమానం లేదు. అంటే అభిమానం అంటే నిర అభిమానం, అభిమానం లేనటువంటి వాడు. అంటే నేను ఇది చేయగలను, అది చేయగలను కూడా చెప్పుకోలేదు ఆయన. మరి హనుమంతుని బుద్ధి, బలము, తేజము, పరాక్రమం, విద్య, వీరత్వాల వర్ణన మరి వాల్మీకి చాలా గొప్పగా చేశాడు ఆయన వర్ణనలో. మరి అలాంటి వాడు మెల్లగలకుండా కూర్చున్నాడు కదా. మరి ఈ చర్చలో తర్వాత ఏం జరిగింది రేపు తెలుసుకుందాం. స్వస్తి.